యాదాద్రి జిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. ఇష్టానుసారంగా మట్టిని తవ్వుతూ దందా చేసుకుంటోంది. పట్టించుకోవాల్సిన అధికారులు, పోలీసులు సైతం ఆ పక్క కూడా చూడటం లేదు. మరోవైపు క్రషర్లు రెన్యూవల్ చేసుకోవాల్సిన టైం దాటిపోయినా యథేచ్ఛగా తమ పనులు చేసుకుంటున్నారు. జిల్లాలోని వలిగొండ, తుర్కపల్లి, బొమ్మల రామారం, పోచంపల్లి మండలాల్లో పదుల సంఖ్యలో క్రషర్ మిల్లులున్నాయి. ఎప్పుడు పడితే అప్పుడు మిల్లులు నడుస్తున్నాయి. గతంలో జిలిటిన్ స్టిక్స్ పేలడంతో చుట్టుపక్కల గ్రామాల్లో ఇండ్లకు పగులు వచ్చిన సంఘటనలు ఉన్నాయి. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకున్న పాపాన పోనేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో మట్టి రవాణా 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతుంది. ఆలేరు పెద్దవాగు నుండి బస్వాపూర్ రిజర్వాయర్ నుండి పెద్ద ఎత్తున మట్టి తరలిస్తున్నా చూసి చూడనట్లు అధికారులు వ్యవహరిస్తున్నారు. దీంతో మట్టి మాఫియా, క్రషర్ల కడుసన్నల్లో అధికారులు పనిచేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అక్రమంగా మట్టి తరలిస్తున్నారని ఫిర్యాదు చేసినా కనీసం పట్టించుకోవడం లేదంటున్నారు. కాసుల కక్కుర్తికి పడి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని క్రషర్ల డీటెయిల్స్ అడిగినా ఇవ్వడం లేదంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే అక్రమ మట్టి తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.